పెంచలేము, చనిపోతాం. ఇలాంటి పుత్ర శోకంతో నువ్వు కూడా భవిష్యత్తులో మరణించుదువుగాక ఏమిచ్చాడు? శాపం. ఈ విద్యార్థులు కాబట్టి ఒక సందేహం నాకు. శాపం అంటే ఏమిటో తెలుసా? కథల్లో పెట్టినా కదా శాపం అనేది. ఏమిటి శాపం? ఇప్పుడు ఉన్నాయా శాపాలు? నేను అలాగంటే మీకు కానీ మీరు నాకు అలాగంటే నాకు అయిపోద్దా కదా? అప్పుడు శాపం ఏమి, ఇప్పుడు తిట్టు. అదే శాపం ఇప్పుడు తిట్టండి. అయితే అప్పుడు శాపం ఫలించేది. ఎందుకు? సుమనస్కులు, మంచి మనస్సు ఉన్నవాళ్ళు, సమాజాన్ని కాంక్షించే వ్యక్తులు ఉండే సమాజం అది, బాగుండాలని కాంక్షించే. ఇప్పుడు నేనేదో అనేస్తాను కానీ నాలో అంత మంచితనం లేదు. నేను చెప్పిన మాట ఏమీ అవ్వదు, మీరైనా నాకేటవ్వదు. ఎందుకంటే ఇప్పుడు శాపం తిట్టుగానే ఉండిపోయింది. అంతే కదా, రకరకాల తిట్టుకుంటారు కదా, తిట్టు అవుతే కదా. ఇక్కడ మందిరంలో మాట అనకూడదు కదా, రకరకాల తిట్లు మనం తిట్టుకుంటాం. కానీ అది ఇప్పుడు అవ్వదు. వచ్చిన క్వశ్చన్ కన్నా రాని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంతకే చేస్తారు తెలుసండి? 34కి పాస్ అవుతాడా? ఎన్ని రావాలి మనకి? అందుకేం రావాలమ్మా? మరి ఎన్ని అటెండ్ చేసిన అబ్బాయి లెక్చరర్స్ అడిగారు బయటకు వచ్చేసారు, ఎన్ని అటెండ్ చేస్తాను చూసాక 34. 80% ఫెయిల్ అయిపోతాడు. నేను పాస్ అయిపోతాను, పాస్ అవుతాను అనుకున్నాను. జరగదు. ఎంతకి అటెండ్ చేశాడు? 34కి పాస్ అవుతాడా? అంతసారి పోతాయి. స్వామి ఏం చేశారు తెలుసు? భగవంతుడు అప్పుడు చెప్తున్నాడు, అందరి పిల్లలకి ప్రోగ్రెస్ స్వామి ఇస్తారు. వీళ్ళు వచ్చి రవి చూపించి, రవి నీకు మ్యాథ్స్ ఎన్ని మార్కులు వచ్చే చూడాలి. అదే పనులు చూసుకుంటా భయపడుతున్నాను పోయిందేమో.